తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నది అభివృద్ధిపై ప్రాజెక్టుపై మాట్లాడేటప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఏం తీసుకెళ్తాడు అనే వ్యాఖ్య చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యను కొందరు తాత్వికాంతి తీసుకుంటే మరికొందరు దీనిని రాజకీయ బాధ్యతతో కూడిన వ్యాఖ్యగా చూడడం లేదు. జర్నలిజం దృక్పథంతో చూస్తే ప్రజలకు ముఖ్యమైనది నాయకుల వ్యక్తిగత తాత్విక వ్యాఖ్యలు కాదు. ప్రాజెక్టు వివరాలు, ఖర్చు, లాభాలు, పారదర్శకత. ప్రజలు అడిగేది మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఏమి ప్రయోజనం, ఎంత ఖర్చు అవుతుంది, పేదల ఇళ్లపై, పర్యావరణంపై ప్రభావం ఏమిటి? ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ వంటి నాయకులు సాధారణంగా పారదర్శకత, ప్రజలు, హక్కులు, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటారు. అందువల్ల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పార్టీ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది రాజకీయ చర్చకు వస్తుంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఒక ముఖ్యమంత్రి పెద్ద ప్రాజెక్టు గురించి మాట్లాడేటప్పుడు సాత్విక వ్యాఖ్యల కంటే స్పష్టమైన ప్రణాళిక, ఖర్చు వివరాలు, ప్రజలకు లాభాలు చెప్పడం మరింత విశ్వాసం కలిగిస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ మరియు ఇతర నాయకులు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు పార్టీ విధానాలకు అనుగుణంగా ఉన్నాయా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏ టెక్నాలజీ వచ్చినా అది అసాధ్యము. మనం చేసిన మంచి ఇక్కడే ఉంటుంది, మనం చేసిన చెడు ఇక్కడే ఉంటుంది. కాకపోతే మంచికైనా చెడుకైనా నేను మంచికి ప్రతినిధిని కావాలనుకుంటున్నా. రెండు మంచి పనులు చేయడం ద్వారా ఈ సమాజానికి ఉపయోగపడితే నాకు ఇచ్చిన అవకాశాన్ని సార్థకత చేకూరుతుంది అని యంగ్ ఏజ్లో ఒక వ్యవసాయ కుటుంబం నుంచి, గ్రామీణ ప్రాంతంలో నుంచి చదువుకొని వచ్చిన నాకు ప్రజలు ఇంత ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా. చాలామందికి రాజకీయాలలో ఉండే వాళ్ళకి సర్పంచ్ నుంచి పార్లమెంట్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక్కసారైనా ముఖ్యమంత్రి అయితే బాగుండని. కానీ నాకు దేవుడు రెండవ ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిండు. 2 సంవత్సరాల 3 నెలలు చాలా మంచిగా పూర్తి చేసిన, ప్రణాళికలు సిద్ధం చేసిన. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని నేను వృధా చేయదలుచుకోలే. నేను స్ట్రాంగ్ ప్రాక్టీసింగ్ హిందూ. నేను ఫిలాసఫీని నమ్ముతా, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానే. ఐ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్ బట్ ఐ ఫాలో మై రిలీజియన్. నేను ప్రాక్టీసింగ్ హిందూని. ప్రాక్టీసింగ్ హిందూ అని అంటే కర్మ సిద్ధాంతాన్ని, మంచిని మంచు, చెడుని చెడు అనడమే ప్రాక్టీసింగ్ హిందూ యొక్క లక్షణం. అందుకే ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ ప్రాజెక్టు ఎవరి ఆస్తులను గుంజుకోవడానికి కాదు. ఈ ప్రాజెక్ట్ అనేది భవిష్యత్ తరాల కోసం మనందరం కలిసి నిర్మించుకుంటున్న ప్రాజెక్ట్. ఇది నా ఒక్కడి వల్ల కాదు. ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి ఎన్నో రాత్రులు, ఎన్నో గంటలు, ఎంతోమంది ప్రయత్నం చేస్తే ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈరోజు సిద్ధం చేసినాము. దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా మీరందరూ సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుంది.